కనిపిస్తుందా? కానీ కనిపించనివి ఉంటాయి, కానీ లేకుండా ప్రత్యక్షంగా కనిపించినంత మాత్రాన లేకుండా ఉండదు. ఈ సృష్టిలో పగలు మనకు చంద్రుడు కనిపించడు, తర్వాత నక్షత్రాలు కనిపించడు, రాత్రి అనిపిస్తుంది. లేదు అంటావా? దూరంలో ఢిల్లీ ఉంది, బొంబాయి ఉంది, అమెరికా ఉంది, కలక లేదు అంటావా? దీనికి ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా పరపిత పరమాత్ముడికి ముఖ్యనామం ఏంటంటే కనిపించని ఆత్మ. పరమాత్మ రెండు కనిపించడు. భగవంతుని ముఖ్యనామం ఓం. సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానందుడు ఓం అంటే రక్షకుడు అని చక్కగా ప్రథమ సోమలక్షణంగా చెప్పడం లేదు. స్తుతి అంటే పరమాత్మలో ఉన్న గుణాలను ఉన్నట్టుగా చెప్పడం. ఒక షావుకారు దగ్గరకు వెళ్ళాడు. ఆయన కోటీశ్వరుడు, నిరుపేద ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. ఏం చేయాలి? అయ్యా నువ్వు చాలా పరోపకారివి, నీ ద్వారా మాకు సహాయం లభిస్తుందని వస్తున్నాను, దయచేసి ఒబిడియంట్గా వినమ్రతగా అడిగితే అయ్యో పేదవాడు కష్టంలో ఉన్నాడని తనతో వచ్చినంత ఇస్తాడు. స్తుతి అంటే ఉన్నది ఉన్నట్టు ఆయనని పొగడము, దీని స్తుతి అంటారు. స్తుతి వల్ల ఏమవుతుంది? ప్రేమ పెరుగుతుంది. అవునా? నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళిన, అత్తయ్య అబ్బా ప్లీజ్ కామారెడ్డికి వెళ్ళిన, ప్లీజ్ నేను ఈరోజు వచ్చిన, నాకు ఇక్కడ ఏం లేదు, మరి కొంచెం మీరు ఒక 2-3 అవర్స్ అంటే ప్లీజ్ అని నేను విన్నానంటే నేను ఉండనమ్మా పర్వాలేదండి. మనం పోయి ప్రౌడ్ ఉండి అక్కడ కూర్చుండి అవుతుంది వ్యవహారం సరిగ్గా అయిపోతే ఎట్లా అంటారు? ఏమోనండి నేను బయట పని ఉంది. అదేవిధంగా ఈ జీవాత్మ పరమాత్మను స్థితిస్తున్నాడు. ఏ భగవన్ నేను నా తల్లి, తండ్రి, గురువు, నా ప్రాణాలకు ఆధారము, ఇవన్నీ అడగకుండానే జీవులకు ఇంద్రియాలు ఇచ్చినవు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇచ్చినవు. ఈ జీవుడు ఇందులో నిలబడడానికి బ్రహ్మాండాన్ని ఇచ్చినవు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నీళ్లు, ఇవన్నీ ఏ నద్య రుద్ర పృథివీ చంద్రుడ సదాధార పృథివీ, ఇవన్నీ వేద మంత్రాల్లో పరమాత్మని గురించి చెప్పడం జరిగింది.